ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అదరగొట్టిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. మరి అదేంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో పరుగుల వరద పారించిన గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా అవార్డు గెలుచుకున్నాడు. దీంతో అత్యధిక సార్లు అంటే 4 సార్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా అవార్డ్స్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ప్రతి నెలలో 3 ఫార్మెట్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ అవార్డు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే 2025 జూలైకి సంబంధించి గిల్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇది శుభ్మన్ గిల్కు 4వ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడు కూడా 4 ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ గెలుచుకోకపోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి అలాగే ఫిబ్రవరిలోనూ శుభ్మన్ గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. 2023 సెప్టెంబర్లో తొలిసారి ఈ అవార్డును అందుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా గిల్ జూలై నెలలో 3 టెస్టులు ఆడాడు. అందులో 94.50 సగటుతో 567 పరుగులు చేశాడు. వీటిలో ఓ డబుల్ సెంచరీ అలాగే సెంచరీ ఉంది. 2025 జూలై నెలకు సంబంధించిన ఈ అవార్డు రేసులో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికాకు చెందిన మియాన్ మల్టర్ పోటీ పడ్డారు. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం శుభ్మన్ గిల్కే ఓటేశారు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడంపై గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. గిల్ ఏమన్నాడంటే, ఈ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నేను కెప్టెన్గా ఆడిన నా తొలి టెస్ట్ సిరీస్లోనే ఈ అవార్డు దక్కడం గొప్ప అనుభూతి ఇస్తుంది. బర్మింగ్హామ్ టెస్ట్లో కొట్టిన డబుల్ సెంచరీని నా జీవితంలో మర్చిపోను. నాకు వ్యక్తిగతంగా ఈ టూర్లో అదే కీలకమైన ఘట్టం అని శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అర్థమైందా రాజా?